when you see some signs outside, కాబట్టి ఈ విధంగా కొన్ని ఆ సూచనలు, కొన్ని సంకేతాలు వస్తూ ఉన్నప్పుడు it tells what is going on inside. ఆ నీ లోపల ఏం జరుగుతుందో అవి చూపెడతాయి. When you see somebody's eyes yellow, కాబట్టి కొన్నిసార్లు కళ్ళు పసుపుగా ఉన్నప్పుడు, I mean, you don't need a great scientist to tell that there is a liver problem. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క లివర్ ప్రాబ్లం ఉన్నది అని చెప్పడానికి ఒక పెద్ద శాస్త్రవేత్త అవసరం లేదు. When the face is pulled down, 6 o'clock face, లేకపోతే ఈ విధంగా 6 గంటల సమయం లాగా మొహమంతా లాగేసినట్టుగా ఉంటే, I like the Telugu word. మరి తెలుగులో ఉన్న మాట నాకు ఇష్టం. అది మాడిపోయిన ముఖం అంటారు. మాడిపోయిన ముఖము లేకపోతే వాడిపోయిన ముఖము. You know what is going inside, right? కాబట్టి దాన్ని బట్టి లోపల ఏం జరుగుతుందో మనం గుర్తించవచ్చు. See, these are all signs that tell us what is going on in the places which are not visibly seen. కాబట్టి మనము చూడడానికి కనిపించని ప్రదేశాల్లో ఆ జరిగే విషయాలను ఇవి ఒక సంకేత రూపంలో బయటికి చూపెడుతూ ఉంటాయి. See, these are called as signs. కాబట్టి వీటినే మనం సంకేతాలు అనొచ్చు. And I want to talk to you about warning signs. కాబట్టి ఆ విధంగా కొన్ని హెచ్చరించే సంకేతాలు లేతే సూచనలు వస్తూ ఉన్నప్పుడు వాటి గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. See, meteorological department will give warning signs that some kind of storm is coming. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే వర్షము రాబోతుందని చెప్పి కొన్ని సంకేతాలు సూచనలు చూసి మరి చెప్తూ ఉంటారు. So they will tell the fishermen, don't go into the sea. కాబట్టి ఆ విధంగా చేపలు పట్టే వారిని మీరు చేపలు పట్టడానికి వెళ్ళొద్దు అని చెప్తారు వాళ్ళకి. Or they'll tell certain people, you evacuate because floods may come in there. లేకపోతే వరదలు రాబోతున్నాయి కాబట్టి మీరు ఒక లోతట్టు ఉండే ప్రాంతాల వారు విడిచి వెళ్ళండి ఈ ప్రాంతాన్ని చెప్తారు. See, you and me know how many people have lost their lives because they did not give heed to the warning signs. కాబట్టి అటువంటి సంకేతాలు వచ్చినప్పుడు ఆ సంకేతాలను పట్టించుకోకపోవడం వల్ల ఎంతమంది నష్టపోయారో అయితే ప్రాణాలు పోగొట్టుకున్నారో మనకి తెలుసు. See, these days, ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే someone comes in your midst, మీ మధ్యకి ఒక వ్యక్తి వస్తాడు and coughs 3 times. 3 సార్లు దగ్గుతాడు. Everybody will run away. ప్రతి ఒక్కరు కూడా పారిపోతారు అక్కడ నుంచి. Warning sign. దాని అర్థం ఏంటి? If you get a cough, నీకు దగ్గు వచ్చినప్పుడు, if you cough few times, 2-3 సార్లు నువ్వు దగ్గితే you will hide yourself, right? కాబట్టి నువ్వు దగ్గకుండా ఉండడానికి దూరంగా ఉంటావు. See, warning signs. అవన్నీ కూడా ఒక హెచ్చరికలకి వస్తూ ఉన్నాయి. My brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, God gives us warning signs that we may not fall into the pit or the destruction which is in front of us. కాబట్టి ఆ విధంగా మన ముందుండే ఆ యొక్క ప్రమాదంలో లేకపోతే గుంతలో లేకపోతే ఆ యొక్క నాశనంలో పడకుండా ఈ హెచ్చరికలు అనేవి ఒక సంకేతాలుగా మనకు వస్తూ ఉంటాయి. దేవుడు ఇస్తాడు. I tell you one important thing. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. Probably I have told this to you before. ఇంతకుముందు నేను చెప్పే ఉండొచ్చు ఈ మాట. Many times we think that pain is a problem. కాబట్టి చాలాసార్లు మనకు నొప్పి వచ్చినప్పుడు నొప్పిని ఒక సమస్యలాగా మనం చూస్తాం. But I want to tell you today, కానీ ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే pain is not the problem. కాబట్టి నొప్పి అనేది ఒక సమస్య కాదు. Pain is a sign that there is a problem inside. కాబట్టి ఆ నొప్పి అనేది నీకు లోపల ఒక సమస్య ఉన్నది అన్నదానికి అదొక సంకేతంగా ఉంటూ ఉంది. If you only try to treat pain, కాబట్టి కేవలం నొప్పిని మాత్రమే తగ్గించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే that pain might go for a while. కొంతకాలం వరకు ఆ నొప్పి పోవచ్చు, but that pain will come again. కానీ ఆ నొప్పి మళ్ళీ తిరిగి వస్తుంది నీకు. Because problem is still there inside. ఎందుకంటే నీ లోపల ఇంకా సమస్య ఉంది కాబట్టి. Pain tells us you need to go deeper down to know what is happening. కాబట్టి నొప్పి అనేది ఒక సంకేతాన్ని ఇస్తుంది. నీవు లోపలికి వెళ్ళి పరీక్షించి లోపల ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి అని. Even in our lives, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులు, మన జీవితాల్లో కూడా there will be signs here and there. ఇటువంటి సంకేతాలు వస్తూ ఉంటాయి. If you catch them, వాటిని నువ్వు పట్టుకున్నప్పుడు you can correct yourself. అప్పుడు నువ్వు మార్చుకోవచ్చు And be saved from the trouble. ఆ రాబోయే యొక్క ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. But if you ignore them, కానీ ఒకవేళ నువ్వు వాటిని నువ్వు పట్టించుకోకపోతే you will straight walk into the trouble. నువ్వు ఆ విధంగా నడుచుకుంటూ ప్రమాదంలోనికి వెళ్ళిపోతావు. That is why warning signs are important. కాబట్టి దానిని బట్టే ఇటువంటి హెచ్చరించే సంకేతాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటూ ఉన్నాయి. See, in the book of Chronicles, 2nd Chronicles chapter 36, రెండవ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం మనం చూస్తే verses 15 and 16, మరి 15-16 వచనాలు, it tells us a typical scenario of what happens. అక్కడ ఏం జరుగుతుందో ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించవచ్చు. And the Lord God of their fathers sent warnings to them
warnings to them by his messengers, rising up early and sending them, because he had compassion on his people and on his dwelling place. But they mocked. The messengers of God despised his words and scoffed at his prophets until the wrath of the Lord arose against his people, till there was no remedy. రెండవ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 15-16 వచనాలు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందరకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. See, God gave warnings, దేవుడు వారికి ఒక వర్తమానాన్ని లేదా సంకేతాలు పంపుతూ వచ్చాడు. but they did not consider the warnings. కానీ వారు ఆ యొక్క హెచ్చరికలను వారు పట్టించుకోలేదు. What happened? అప్పుడు జరిగింది ఏంటి? They went to the point of no return. వారు ఎటువంటి స్థితికి వెళ్ళారంటే తిరిగి వెనక్కి రావడం కష్టం అవుతుంది, అంత పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. See, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, when we are stepping forward into a danger, కాబట్టి ఆ విధంగా మనము ఆ యొక్క ప్రమాదంలోనికి మనం అడుగు పెడుతూ or ఉన్నప్పుడు, we are stepping into a wrong path, లేకపోతే ఒక తప్పుడు ఒక మార్గంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు, it will produce pain. అది తప్పకుండా నీకు నొప్పిని కలిగిస్తూ ఉంది. If you do not give attention to that pain, ఆ యొక్క నొప్పిని బట్టి ఏంటి ఎందుకు అని నువ్వు ఆలోచించకపోతే there will be a problem. అప్పుడు తప్పకుండా ఒక సమస్య వస్తుంది నీకు. See, the other day when we were dropping Joshua, మరి మేము నిన్నటి దినమున జాషువాని మేము అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు we wanted to buy few things for him. కొన్ని వస్తువులు ఆయన కోసం కొనాలనుకున్నాము. So we went to Inorbit Mall. అక్కడ ఇనార్బెట్ మాల్ ఉంటే అక్కడికి వెళ్ళాము మేము. And there we wanted to eat. అక్కడ మేము కలిసి భోజనం చేద్దాం అనుకున్నాము. So I ordered for sizzlers. నేను ఆర్డర్ చేశాను That అందరికీ. dish is extra hot. అది చాలా వేడిగా ఉంటుంది, పొగలు కక్కుతూ ఉంటుంది. I was hungry. నాకు ఆకలేస్తుంది, Smell was nice. వాసన బాగుంది. So I just put it in my mouth. వెంటనే నేను నోట్లో పెట్టుకున్నాను. What happens? ఏమైంది? It's still burn. It's still hurting. ఇప్పుడు కూడా నాకు నొప్పి ఉంది నోట్లో. So what happens to the next morsel? ఆ తర్వాత రెండోసారి నేను భోజనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? I have to be careful because I know if I'm not, it will burn me more. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు నాకు తెలుసు. ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే నాకేమవుద్దో నాకు తెలుసు ఇప్పుడు. How many of you like coffee? మీలో ఎంతమందికి కాఫీ అంటే ఇష్టము? How many of you like hot coffee? చాలా వేడి కాఫీ ఎంతమందికి ఇష్టం? Okay. Now, but still, if that boiling coffee is brought to you, ఆ విధంగా బాగా వేడి మరిగెత్తున్నటువంటి కాఫీ మీకు తెచ్చినప్పుడు, still you will kind of blow and try to make it cool and drink. అంత వేడి కాఫీ తాగడానికి ఇష్టమైనా కూడా అది తాగే ముందుగా దానికి అసలు ఊది కొద్ది చల్లగా చేసుకొని తాగడానికి ప్రయత్నం చేస్తాం. I heard about a man ఒక వ్యక్తి గురించి నేను విన్నాను ఈ విధంగా, who could drink one full mug of boiling hot coffee in a gulp. కాబట్టి like water. ఒక వ్యక్తిని విన్నాను, ఆయన బాగా వేడిగా ఉండే ఆ కాఫీ అంతా కూడా నీళ్లు తాగినట్టుగా ఒకేసారి తాగేస్తాడు. You know what happened to him? తర్వాత ఆయనకి ఏం జరిగిందో తెలుసా మీకు? He died of throat cancer. ఆయనకి గొంతు క్యాన్సర్ వచ్చింది, దాంతో చనిపోయాడు ఆయన. Why? ఎందుకు? Every time he would drink coffee, ఆయన తాగిన ప్రతిసారి కూడా కాఫీ it burned. అది లోపల కాల్చింది. But he learned to ignore it. కానీ దాన్ని ఆయన పట్టించుకోవడం మానేశాడు. It kept burning. అది ఆ విధంగా లోపల అది కాలుతూ ఉంది. He kept ignoring. దాన్ని పట్టించుకోవడం మానేస్తూ ఉన్నాడు. And obviously there was an irreparable damage to his throat. కాబట్టి తర్వాత జరిగింది ఏంటంటే ఏ విధంగా కూడా బాగు చేయనటువంటి పరిస్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. See, when God gives a warning, కాబట్టి దేవుడు ఒక హెచ్చరిక నీకు ఇస్తూ ఉన్నప్పుడు and you ignore it, దాన్ని నువ్వు నిర్లక్ష్యం పెడితే your heart or your conscience becomes seared, or that what is the right word? Seared. Yeah, seared is the right word. కాబట్టి నీ మనసాక్షి అనేది అది ఏమాత్రం కూడా పని చేయకుండా ఆ విధంగా మారిపోతుంది. See, in Telugu it is said that వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనసాక్షి అనే పదం. That means, see, for example, we all get this scars, or there is keloid, what we can tell? A scar, many times the sensation on the scar is less. కాబట్టి కొన్నిసార్లు ఆ విధంగా కొన్ని గాయాలు మనకు ఏర్పడితే ఆ గాయం యొక్క కర్మ మనకు కనబడుతుంటుంది. ఆ గాయం దగ్గర మనం చేయబెట్టినప్పుడు ఆ స్పర్శ అనిపించదు.
See, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, many times because of failure to heed to the warnings, our heart becomes that less sensitive to the voice of God. కాబట్టి ఆ విధంగా మనం ఆ హెచ్చరికలను మనం తృణీకరిస్తూ వాటిని పట్టించుకోకుండా ఉన్నప్పుడు వాటికి మనం అలవాటు పడిపోతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ స్పర్శను కోల్పోతాం మనం. What does that mean? దాని అర్థం ఏంటి? You get the first warning, నీకు మొట్టమొదటిసారి ఒక హెచ్చరిక వస్తుంది, you have a better chance to respond than the second warning. కాబట్టి రెండవ హెచ్చరిక కన్నా ఈ మొట్టమొదటి హెచ్చరిక గురించి నువ్వు ఎక్కువ సార్లు నువ్వు స్పందించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. You ignore second warning, రెండో దాన్ని కూడా నువ్వు తృణీకరించావనుకో, third warning may come, మూడవ హెచ్చరిక కూడా వస్తుంది నీకు, but it becomes even more difficult to heed to that warning. కానీ ఆ యొక్క మూడవ హెచ్చరికను వినడం నీకు ఇంకా కష్టం అవుతుంది రెండో దాంతో పోలిస్తే. If you are going for fourth, fifth, sixth warning, by the time the warnings will have no meaning to you. కాబట్టి కొన్ని అక్కడ ఆ విధంగా 4, 5, 6 హెచ్చరిక మనం పొందుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక స్థలం ఏమవుతుందంటే మనకి ఇంకా ఆ హెచ్చరిక విలువే ఉండదు ఇంకా మనకి. See, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, God is patient. దేవుడు చాలా ఓపిక ఆయనకి. God is compassionate. ఆయన చాలా దయగలవాడు. But when we begin to take his patience and compassion for granted, కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన యొక్క దయను లేకపోతే కనికరాన్ని మనం ఆ విధంగా పట్టించుకోకుండా ఉంటామో, without realizing, we are getting stronger and stronger in the hands of the devil. మనకు ఆ విషయం మనం గ్రహించకపోవచ్చు, కానీ మనం సాతాను చేతిలో ఇంకా బలంగా మారుతూ ఉన్నాం. So the moment warning comes, కాబట్టి మొట్టమొదటిసారి నీకు హెచ్చరిక రాగానే we must have the right attitude to respond to it. దానికి ఏ విధంగా స్పందించాలి అటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, when we learn that, అది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో we will be protected from the dangers of our life. కాబట్టి మన జీవితంలో రాబోయే ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవచ్చు, మనం కాపాడబడతాం. See, in our life, Christian life, మన క్రైస్తవ జీవితంలో కూడా మనం చూసినప్పుడు there are many kinds of warning signs అనేకమైనటువంటి హెచ్చరిక సంకేతాలు వస్తూ ఉంటాయి మనకి. that once we begin to catch, దాన్ని ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుంటామో we know where we are standing. అప్పుడు మనం ఎక్కడ మనం నిలబడ్డామో మనకు తెలుస్తుంది. See, you know, Paul said in Colossians 1:28, మరి కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 28లో పౌలు ఈ విధంగా చెప్తాడు, warning people, he said, is a part of my ministry. కాబట్టి ఆ విధంగా ప్రజల్ని హెచ్చరించడం అనేది నా సేవలో ఒక భాగము అని చెప్తాడు. అరే గలతోరా, you doing something wrong, you're doing wrong. ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇది తప్పు, ఇది మంచిది కాదు అని చెప్తాం. See, God may speak through a man, కాబట్టి దేవుడు ఒక వ్యక్తి ద్వారా నీతో మాట్లాడొచ్చు, or God may speak directly through the word. లేదా దేవుడు తన వాక్యం ద్వారా నేరుగా నీతో మాట్లాడొచ్చు. God may speak in whatever way you can listen. కాబట్టి నువ్వు ఏ విధంగా చెప్తే నీకు అర్థమవుతుందో ఆ విధంగా దేవుడు నీకు చెప్తాడు. But listening is not the thing. కానీ కేవలం వినడం మాత్రమే కాదు, Responding is important. ఆ విన్న దాన్ని బట్టి నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు అనేది ప్రాముఖ్యం. You know, I really liked what Mahesh said. మరి మహేష్ చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. When that negative thought comes, ఎప్పుడైతే అటువంటి ప్రతికూలమైనటువంటి మాటలు వస్తాయో, you see, with the negative thoughts, how do you feel? ఆ విధంగా చెడు ఆలోచన వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? Negative. అది బాగా మంచిగా అనిపించదు మనకి. Now, that feeling of negative is a warning sign that the negative thoughts are there. కాబట్టి ఆ విధంగా అటువంటి చెడు ఆలోచనకి వస్తున్నాయంటే అర్థం ఏంటంటే అదొక సంకేతం, నీకు ఈ ఆలోచనలు నీకు రాకూడదు అని. You must take that warning sign and twist or change and go back to those thoughts which can give you positive words, positive feeling. కాబట్టి అవి ఎటువంటి చెడు ఆలోచనకు వస్తున్నప్పుడు ఆ సంకేతాన్ని, ఆ హెచ్చరికను నువ్వు తీసుకొని నీ ఆలోచనలు మార్చుకొని నువ్వు ఆ విధంగా మంచి మాటల్లోనికి, మంచి ఆలోచనలోనికి నువ్వు వెళ్ళాలి. Do you know what is self pity? కాబట్టి నీ మీద నువ్వు జాలి పడడం ఏంటో తెలుసా? That you feel that sadness, నువ్వు మనసులో బాధపడతావు, but you don't want to come out of it. కానీ దాంట్లో నువ్వు బయటికి రావడానికి ఇష్టపడవు. The sadness get added upon sadness. కాబట్టి ఆ యొక్క బాధకి ఇంకొక బాధను కలుపుకుంటూ పోతావు. I remember once. ఒకసారి నాకు జ్ఞాపకం ఉంది ఈ I విషయం. don't know whether I should tell or not, but I think I will tell. మరి చెప్పాలో లేదో తెలియదు కానీ చెప్పేస్తాను. One day, when I came home, నేను ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు my mother-in-law was very sad. మా అత్తగారు చాలా బాధగా ఉంది. And quite negative she was feeling. ఆమె కూడా ఏదో ఆ మనసు చాలా బాధ ఉంది, ఆమె ఆ విధంగా ఉంటుంది. And then there comes my wife. ఆ తర్వాత నా భార్య అక్కడికి వచ్చింది. Like Tufan Mel. ఆమె కూడా ఒక తుఫాన్ వచ్చినట్టుగా వచ్చింది. And she started scolding. అప్పుడు ఆమె వచ్చి ఆమె రాగానే ఆ విధంగా ఆమె తిడుతూ ఉంది. And I was wondering what is happening. అక్కడ ఏం జరుగుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. How can she talk to her mother like ఆ that? విధంగా తన తల్లితో ఆ విధంగా మాట్లాడొచ్చా అనుకున్నాను. But the next minute, ఆ తర్వాత విషయం ఏంటంటే her mother, yeah, correct.
And she was fine. అప్పుడు ఆమె వెంటనే అవును నిజమే నిజమే అని చెప్పి ఆమె నెమ్మది అయిపోయింది. Then I realized what happened is, అప్పుడు గమనించిన విషయం ఏంటంటే she just shook her out of it. కాబట్టి ఆ విధంగా ఆమె ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఆమెను ఒకసారి బాగా కదిలించింది ఆమె. That she may take that warning sign కాబట్టి ఆ యొక్క హెచ్చరికను ఆమె తీసుకొని and set things right. ఆ విధంగా మార్పులు చేసుకుంటూ వెళ్ళింది. See my brothers and sisters. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, The more you delay, కాబట్టి నువ్వు ఎక్కువ ఆలస్యం చేస్తే more difficult it becomes. ఇంకా నీకు కష్టం అవుతుంది. See, there are many warning signs. చాలా హెచ్చరికలు మనకు వస్తూ ఉంటాయి. But I just want to share with you few that are there in my heart. నా మనసులో ఉండే కొన్ని విషయాలు మాత్రం నేను మీకు చెప్తాను. One of the most important warning signs of a spiritual danger, ఒక ఆత్మీయ ప్రమాదం ఏదైతే ఉందో దానికి ఒక ప్రాముఖ్యమైన ఒక హెచ్చరిక ఏంటంటే మనకి we become disinterested in fellowship with the brothers and sisters in faith. కాబట్టి ఆ విశ్వాసంలో మనకుండే సహోదరులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మనకి ఏ ఆసక్తి ఉండదు, వారితో ఉండడం మనకి ఏమంత ఆసక్తిగా ఉండదు. If someone has to ask me, ఎవరైనా ఒక ప్రశ్నను అడిగితే, which is probably the first warning sign of spiritual decay or backsliding, ఆత్మీయంగా నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు లేదా ఆత్మీయంగా నువ్వు బలహీనపడుతున్నావు ఒక సూచన, ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే this is the one. ఇదే సహవాసం రావడానికి నీకు ఇష్టం లేకపోవడం. Bible tells in Proverbs chapter 18 also, మరి సామెతలు 18 కూడా వాక్యం రాయబడి ఉంది. He who isolates himself, ఎవరైతే దూరంగా వెళ్ళిపోతారో, is going away from every kind of wise judgments or counsel. కాబట్టి వారు ఒక మంచి ఉపదేశానికి మంచి జ్ఞానానికి వారు దూరం అయిపోతూ ఉన్నారు. Isolation, my brothers and sisters. కాబట్టి ఆ విధంగా మనల్ని మనము దూరపరుచుకొని అందరికీ దూరంగా ఉండాలనుకోవడం. Drifting away. See, drifting away from God has not yet come. మరి దేవుడి నుంచి దూరపరచబడడం అది వేరు, అది ఇంకా అక్కడ రాలేదు మనము. But drifting away from the fellow brothers and sisters, కాబట్టి మనతో ఉండే ఆ సహోదరులతో వారికి దూరంగా వెళ్ళిపోవడం is an important warning sign which we must give attention to. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంకేతంగా ఉంటుంది, దాని మీద మనము దృష్టి పెట్టాలి. See, there are many stories about that. దాని గురించి చాలా కథలు ఉన్నాయి. But one which I really liked is this. ఒక కథ నాకు బాగా నచ్చింది, అది నేను చెప్తాను. Pastor, it seems one day noticed that one of the church members is missing the fellowship. కాబట్టి ఒక పాస్టర్ గారు మరొక సంఘంలో ఉండే వ్యక్తి ఈ మధ్య కాలంలో సంఘానికి రావడం లేదని గమనించాడు. And then he came to know from the other people, వేరే వాళ్ళ ద్వారా ఆయనకి ఆ వార్త తెలిసింది, that this brother was telling, what's the point, I have my relationship with God and all those kind of things. కాబట్టి మరి రావడం వల్ల లాభం ఏంటి, నాకు దేవుడితో ఎలాగో సంబంధం ఉంది, నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. It was winter season. అది మరి చలికాలము. In a European country. అది ఒక ఐరోపా దేశంలో. Snowing everywhere. ఎక్కడ చూసినా కూడా మంచు కురుస్తూ ఉంది. So that particular night the pastor went to his house of that man. కాబట్టి ఆ రోజు రాత్రి ఆ యొక్క పాస్టర్ గారు ఆయన ఇంటికి వెళ్ళారు. He was sitting near a fireplace. అక్కడ మంట కాలుస్తున్నప్పుడు అక్కడ పక్కన కూర్చున్నాడు. Pastor went and sat there. పాస్టర్ గారు వెళ్ళి పక్కన కూర్చున్నారు. He removed a coal from that fire. అక్కడ నుంచి ఆ చెక్కను ఒక మొద్దుని ఆయన తీశాడు బయటికి. And kept it outside. దాన్ని పక్కన పెట్టాడు. Both of them were sitting. వారిద్దరూ కలిసి కూర్చున్నారు. What happens? ఏమైంది అక్కడ? That coal slowly and steadily became cool. కాబట్టి ఎప్పుడైతే ఆ మండుతున్నటువంటి ఆ యొక్క బొగ్గు ఏదైతే ఉందో అది నెమ్మదిగా చల్లగా అయిపోయింది. So pastor lifted it. ఆయన పాస్టర్ గారు తీశాడు దాన్ని. Put it back in మళ్ళీ fire. లోపల పెట్టాడు. And it caught fire again. అప్పుడు మళ్ళీ దానికి నిప్పు వచ్చింది. And pastor went away. పాస్టర్ గారు వెళ్ళిపోయారు. Next Sunday that man was there in the church. ఆ తర్వాత వచ్చే వారము తర్వాత వారము ఆయన ఉన్నాడు చర్చిలో. See, my brothers and sisters. కాబట్టి ప్రియమైన సహోదరులారా, Bible tells us దేవుని వాక్యం ఏం చెప్తుందంటే that we need each other. మనము ఒకరికొకరు అవసరమై ఉన్నాం. We must encourage one another. ఒకరినొకరు మనం ప్రోత్సాహపరచుకోవాలి మనం. Not only that, అంత మాత్రమే కాదు కానీ every one of us has a part in the body. ప్రతి ఒక్కరికి కూడా అవయవంలో ఒక బాధ్యత ఉంది, ఒక పని ఉంది. It's only when we are joined together we can effectively function. మనం ఆ విధంగా కలిసి ఉన్నప్పుడే మనం ఆయా పనులు మనం చేయగలుగుతాం. If the muscles fail to cooperate with the bones, ఒకవేళ కండరాలు అనేవి ఎముకలతో సహకరించకపోతే there cannot be any movement. మరి ఆ యొక్క కదలిక అనేది ఉండదు. And both the muscles and the bones, they go under atrophy or they go under destruction. కాబట్టి ఆ విధంగా చేయనప్పుడు ఆ కండరాలు కావచ్చు ఎముకలు కావచ్చు అవి పనికి రాకుండా పోతాయి. Think about it, my brothers and sisters. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించండి. What kind of zeal you have towards a spiritual fellowship? కాబట్టి ఈ ఆత్మీయ సహవాసం విషయంలో నీకు ఎటువంటి ఆసక్తి ఉంది? When I talk about spiritual fellowship, ఆత్మీయ సహవాసం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు it's not just about gathering together and praying. కేవలం ఏదో అందరం కలిసి మనం ప్రార్థన చేసాం అనేది కాదు. I mean, it could just gather together and we can play.
మనం కలిసి మనం ఆట కూడా ఆడుకోవచ్చు. I mean, I believe that as Mahesh was coming to my house, we were playing TT and we were talking, may not be necessarily directly about God. కాబట్టి మరి మహేష్ మా ఇంటికి వచ్చేవాడు, ఇద్దరం కలిసి మేము టీటీ ఆడేవాళ్ళము, చాలా విషయాలు మాట్లాడుకున్నాము, మరి దేవుని గురించే కాకపోవచ్చు. What happened? కానీ ఏమైంది? Somewhere along the way there was a touch. ఎక్కడో ఒక దగ్గర ఆయన దేవుని ఆయన తాకాడు. See, when you are feeling low, when you are depressed, కాబట్టి ఆ విధంగా ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడు, అయితే ఆ విధంగా తక్కువగా ఉన్నప్పుడు where do you run to? నువ్వు ఎక్కడికి పరిగెత్తావు? Why many people go to drinking? ఎందుకు చాలా మంది తాగడానికి వెళ్తారు? Because they think that drinks might relieve them. ఎందుకంటే ఆ విధంగా తాగినప్పుడు ఈ సమస్యల నుంచి బయటికి వస్తారని వాళ్ళు అనుకుంటారు. See, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, I assure you, నేను ఒక విషయం ఖచ్చితంగా మీకు చెప్తున్నాను, there is nothing more encouraging, building, refreshing than a good fellowship of ఒక మంచి believers. సహవాసం, ఒక విశ్వాసితో నీకుండే మంచి సహవాసాన్ని మించినటువంటి ఆ మంచి సమయం కానీ మంచి సందర్భం కానీ ఏమీ కూడా ఉండదు. You may just sit together quietly. మీరు కావాలంటే ఇద్దరు కలిసి కొద్దిగా నెమ్మదిగా కూర్చోవచ్చు. You may worship the Lord together. అయితే మీ ఇద్దరు కలిసి ప్రభుని ఆరాధించవచ్చు, Pray together. ప్రార్థన చేసుకోవచ్చు, Discuss the word అయితే together. వాక్యాన్ని గురించి మీరు ధ్యానించుకోవచ్చు, Or may just laugh together. అయితే కలిసి మీరు నవ్వుకోవచ్చు, Or play together. కలిసి ఆడుకోవచ్చు. When you are with a man of faith, ఒక విశ్వాసితో నీవు ఉన్నప్పుడు that fire will touch. కాబట్టి ఆ ఇద్దరి మధ్యలో ఆ యొక్క మంట ఏదైతే ఉందో, వేడేది ఉందో, అది Strength will rise up. అక్కడ నుంచి మీకు బలం వస్తుంది మనకి. But if, my brothers and sisters, కానీ ఒక అలా కాకుండా you are not liking to come to the fellowship with brothers and sisters కాబట్టి in Christ, సహోదరి సహోదరులతో ఆ సహవాసంలోనికి రావడానికి నీకు ఇష్టం లేకపోతే, do you know where the problem is? ఒక సమస్య ఏంటో నీకు తెలుసా? Your relationship with God. దేవుడితో ఉండే సమస్యతో సంబంధంతోనే సమస్య ఉంది. Because if your relationship with God is right, నీవు దేవుడితో సరైన సంబంధం నీకు ఉన్నట్లయితే, you will want to be with the brothers and sisters in Christ. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి ఆ సహోదరుడితో నీవు ఉండడానికి ఇష్టపడతావు. I have many wonderful friends of old. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, వారు పాత వాళ్ళు. We've spent hours together, days together, weeks together, years together. కాబట్టి గంటల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మేము ఆ విధంగా సహవాసం చేశాం. I went one of such friend of mine some time back. కొంతకాలం క్రితం అటువంటి స్నేహితుడికి వెళ్ళాను నేను. My childhood friend. ఆయన నా చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు. And I realized I couldn't even spend 15 minutes with him. ఆయనతో ఒక 15 నిమిషాలు కూడా సమయాన్ని గడపలేకపోయాను. But you put any brother or sister in Christ with me, కానీ యేసు ప్రభువులో ఉన్నటువంటి సహోదరుడితో నన్ను ఉంచినప్పుడు, बात करते गए तो दिन भी चले जाता. మాట్లాడుతుంటే ఒక రోజంతా గడిచిపోతుంది. Hallelujah. హల్లెలూయా. And I believe, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, one of the ways the devil will try to attack you is separate you from the fellowship. కాబట్టి అపవాది మనల్ని ఏ విధంగా ఒకసారి మన దగ్గరికి వస్తాడంటే, ఆ సహవాసం నుంచి మనల్ని బయటికి పంపించే ఉద్దేశంతో వస్తాడు. We all have seen these videos on this Discovery and Animal Planet, how the predators will separate the prey from the flock and attack. కాబట్టి ఆ విధంగా మన డిస్కవరీ ఛానల్ అయితే యానిమల్ ప్లానెట్ చూస్తున్నప్పుడు ఏ విధంగా ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఒక జంతువుని ఒంటరిగా చేసి ఆ తర్వాత ఏ విధంగా దాడి చేస్తాయో అవి. When you feel that you are being separated, ఆ విధంగా నువ్వు ఒంటరిగా చేయబడినప్పుడు, you must know that you are under the watchful eyes of the predator. కాబట్టి ఎవరైతే నీకు హాని చేయాలనుకుంటున్నారో వారి యొక్క కన్నుల్లో దృష్టిలో నువ్వు ఉన్నావని నువ్వు గమనించాలి. That's what Bible says. The devil is going around you like a roaring lion, waiting for a chance to devour. కాబట్టి ఆ గర్జించే సింహంలాగా సాతాను తిరుగుతూ ఉన్నాడు, ఎప్పుడు అవకాశం వస్తుందా నీ మీద దాడి చేద్దామా అని. I'll tell you one thing. ఒక మాట నేను మీకు చెప్తాను. There are certain things in our life. మన యొక్క జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి. Even if you don't feel like doing it, you must do it. నీకు చేయాలని అనిపించకపోయినా కూడా వాటిని నువ్వు చేయాలి. For example, ఒక ఉదాహరణ, many times we all have experienced that small children don't want to eat. మరి చిన్న పిల్లలు వారికి భోజనం తినడం వారికి ఇష్టం ఉండదు. Why? ఎందుకు? Because this is my philosophy. నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. Because I think that they feel it's waste of time. వాళ్ళు అనుకోవడం వాళ్ళకి ఆ భోజనం కోసం ఆ టైం అంతా వేస్ట్ అనుకుంటారు. But what the mother will do? కానీ తల్లి ఏం చేస్తుంది? పకడ్ కే ఖిలా కే భిజాతే. మొత్తాన్ని గట్టిగా పట్టుకొని ఏదో విధంగా నోట్లో నెడతది. See, my brothers and sisters. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, sometimes even when we don't feel like, కాబట్టి కొన్నిసార్లు మనకు చేయాలి అని అనిపించకపోయినా కూడా, that is the time actually you need to go there in the fellowship. కాబట్టి ఆ సమయంలోనే నీవు ఆ సహవాసంలోనికి రావడానికి ఇష్టపడాలి. It may be physical.
లేకపోతే ఈ విధంగా కలుసుకోవడం కావచ్చు, ఈ విధంగా maybe a phone call, లేకపోతే ఒక ఫోన్ చేయడం కావచ్చు, maybe Zoom, లేకపోతే జూమ్ ద్వారా కావచ్చు. whatever way it is, ఏ విధంగా అయితే ఆ విధంగా you must get connected. నీవు ఆ విధంగా ఆ వ్యక్తితో సంబంధంలోనికి రావాలి. See, you know, then of course there is much to talk about this, దాని గురించి చాలా విషయాలు ఇంకా చెప్పాలనుకుంటే, but the second thing, let me tell you quickly, రెండో విషయం కూడా నేను చెప్పేస్తాను మీకు. what makes you happy? మీకు ఏమి సంతోషం కలిగిస్తుంది? Think about it. ఆలోచించండి. What makes you happy మీకు సంతోషం ఎలా కలుగుతుంది? will tell you where your heart is. దాన్ని బట్టి నీ హృదయం ఎక్కడుందో అర్థమవుతుంది. If that what makes you happy is ఏదైతే not God, ఏదైతే నీకు సంతోషాన్ని కలిగిస్తుందో అది దేవునికి సంబంధించింది ఆయన కానప్పుడు, you must know that it's a warning sign. అప్పుడు నీకు అర్థమవలసిన విషయం ఏంటంటే నీకు ఒక హెచ్చరిక వచ్చిందని తెలుసుకోవాలి. Because ఎందుకంటే anything else that makes you happy other than God. మరి దేవుడు కాకుండా ఇంక ఏదైనా నీకు సంతోషాన్ని కలిగిస్తే, See, I'm not telling if a person, a fellowship is making you happy or a game is making you happy, then you are sinning. I'm not telling that. అంటే ఒక సహవాసం అనేది నీకు సంతోషాన్ని ఇస్తుందా, లేకపోతే ఒక గేమ్ ఆడుతుంటే ఆ గేమ్ నీకు సంతోషం ఇస్తుందా, అది కూడా నేను చెప్పడం లేదు. But priority. కానీ ప్రాముఖ్యతలు నీ జీవితంలో. See, when we are connected to God, ఆ విధంగా దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు, you know that nothing can make you more happy than God. కాబట్టి దేవుడు తప్ప ఇంక ఏది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వలేదని తెలుసుకుంటాం. Entertainment, friends, games, all these things will be side. కాబట్టి వినోదాలు కావచ్చు, ఆటలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. But you know that the greatest joy, happiness is there. కాబట్టి నిజమైనటువంటి సంతోషము, గొప్ప సంతోషము ఆ దేవునితో ఉన్నప్పుడు ఉన్నది తెలుసుకుంటావు నువ్వు. It's not just with the words, కేవలం మాటలతో కాదు, but that's what you believe. కానీ అది ఆ విధంగా నువ్వు నమ్ముతున్నావు. But if it so happens, కానీ ఈ విధంగా జరిగింది అనుకోండి, something else gives you more pleasure than God, దేవుడు కాకుండా ఇంకేదైనా నీకు ఎక్కువ సంతోషం ఇచ్చింది అనుకో, you must know that something's going wrong in life. నీ జీవితంలో ఏదో ఒకటి తప్పు జరుగుతుందని నీకు అర్థం అవ్వాలి. What do we need to do? అప్పుడు మనం ఏం చేయాలి? We need to be on our knees there. అక్కడ మనం వెంటనే మన మోకాళ్ళ మీదకి వెళ్ళాలి. We need to be humbling ourselves before God. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. We need to ask for His mercy. ఆయన యొక్క కనికరం కోసం అక్కడ మనం ప్రార్థన చేయాలి. Do you know why? ఎందుకో తెలుసా? That simply means something else has become your God than God Almighty, the creator of the heavens and మరి the earth. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు కాకుండా ఇంకేదో నీ జీవితంలో అది రాజుగా లేకపోతే దేవుడిగా వచ్చేసింది. I want you to think about it, my brothers and దీని గురించి sisters. మీరు ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. See, these are only warning signs. ఇవన్నీ కేవలం ఒక హెచ్చరిక సంకేతాలు మాత్రమే. This tell us that some danger is going on. కాబట్టి ఏదో ఒక ప్రమాదం రాబోతుందని చెప్తున్నాయి అంతే. You got to take action about it. వాటి గురించి నువ్వు ఏమీ చేయలేవనుకో. For example, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. see, when suppose there is a little something, you're not able to move, let us say. ఏదో కొద్ది గాయమైంది, నువ్వు కొద్ది నడవడం కష్టంగా ఉంది నీకు. Or let us say you sit down, నువ్వు కూర్చున్నావు for a long time, చాలాసేపు కూర్చున్నావు. then your legs become little numb, right? కొన్నిసారి కాళ్ళు తిమ్మిరెక్కినట్టు అవుతుంది కదా. You don't even feel like getting up. అప్పుడు లేవడం కూడా నీకు కష్టం But అవుతుంది. imagine you continue to sit, అప్పుడు అలా లేవడం కష్టం అవుతుంది కాబట్టి నేను ఇక్కడే కూర్చుండిపోతాను అనుకుంటే then numbness will increase. ఆ యొక్క తిమ్మిరి పెరుగుతుంది ఇంకా నీకు. You need to, even if you don't feel like, you need to rise up. కాబట్టి నీకు లేవాలని అనిపించకపోయినా కూడా నువ్వు లేవాలి అంతే. My brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, your focus decides your feelings. కాబట్టి నీకుండే ఆ యొక్క అనుభూతులను బట్టి నువ్వు ఏ మార్గంలో వెళ్తావని తెలుస్తుంది మనకి. I just want you to do a self assessment test for yourself. కాబట్టి మీకు మీరు ఒక పరీక్ష పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాను. Okay, don't do it now, you can do it at home in the leisure of your privacy. కాబట్టి మరి ఇప్పుడు చేయకండి, కానీ మీకు టైం ఉన్నప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకోండి పరీక్ష. Just close your eyes, కళ్ళు మూసుకోండి, think about God, దేవుని గురించి ఆలోచించండి. just see what you feel. ఏమనిపిస్తుంది మీకు మనసులో ఆలోచించండి ఒకసారి. అబ్బా అనిపిస్తుందా దేవుడి గురించా మళ్ళీ అని? Or you think about an activity that you like. లేకపోతే ఏదైనా ఒక పని ఆలోచించండి, ఏదైనా మీకు ఇష్టమైన పని. What you feel. ఏమనిపిస్తుంది మీ మనసులో? See, those are the things which will tell you what is your focus. కాబట్టి అవి చెప్తాయి అసలు నీ దృష్టి ఎక్కడ ఉంది. Sometimes the ministry becomes a focus.
కొన్నిసార్లు సేవ అనేది నీకు దృష్టిలో కనబడుతుంది. But what we need to have is God as our focus. మరి దేవుడు మన దృష్టి ఆయన మీద ఉండాలి, సేవ మీద కాదు. See, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, these are some simple things which tell us what is happening in our life. కాబట్టి ఇవి చూడడానికి చిన్నగా కనబడినా కూడా ఇవి మన జీవితంలో ఏమి జరుగుతుందో అవి మనకు తెలియజేస్తాయి, మనకి చెప్తాయి. See, I think God willing we will talk about these things more in the weeks to come also. రాబోయే వారాల్లో మరి ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం మనం. But let me just tell you one more and I will close. ఒక్క విషయం నేను చెప్పి నేను ముగిస్తాను. That is oppression. మరి అది దాని యొక్క అర్థం ఏంటంటే ఆ విధంగా అణచివేయబడ్డాం. Have you ever felt oppressed? ఆ విధంగా ఎవరైనా మిమ్మల్ని అణచివేసినట్టుగా అనిపించిందా మీకు? మిమ్మల్ని పైకి రానియకుండా ఎదగకుండా చేశారా? Suffocated? ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైందా? See, all these things have different levels. ఇవన్నీ కూడా వీటిలో కూడా ఒక స్థాయిలు ఉన్నాయి. But one of the initial level is మరి ప్రారంభంలో ఉండే ఆ స్థాయి ఏంటంటే discomfort. అక్కడ నీకు కొంచెము అనుకూలంగా అనిపించదు. See, have you I don't know how your house is. మరి మీ ఇల్లు ఎలా ఉందో నాకు తెలియదు కానీ Imagine your room in a mess. మరి మీ ఇంట్లో సామాన్ అంతా కూడా, మీ రూమ్ అంతా కూడా చిందరవందరగా ఉందనుకోండి. Have you ever had your room in a mess? ఆ విధంగా ఎప్పుడైనా మీ ఇల్లు ఉందా? Yes. And then all of a sudden you get that kick or whatever, you will remove everything and put everything in order and make it neat. మరి ఒక్కసారి నీకు ఎందుకో ఆలోచన ఎలా వచ్చింది తెలియదు, ఒక్కసారి ఆలోచన వచ్చింది, వెంటనే మొత్తం శుభ్రం చేసి అన్ని ఏ స్థానంలో ఉన్నా అన్ని పెట్టేసావు నువ్వు. How do you feel? అప్పుడు ఎలా అనిపిస్తుంది? You feel happy, right? చాలా సంతోషం అనిపిస్తుంది కదా? Pleasure. ఒక సంతోషం, ఒక ఆనందం. Why? ఎందుకు? Because that what was in disorder, you brought it in order. కాబట్టి ఒక క్రమము లేకుండా ఉన్నదాన్ని ఒక క్రమములోనికి నువ్వు తీసుకొని వచ్చావు. See, God has a passion for order. కాబట్టి దేవుడు కూడా ఒక క్రమాన్ని కోరుకుంటున్నాడు. See, in the beginning, ప్రారంభంలో darkness was covering the earth. ఆ విధంగా చీకటి అంతా కూడా కమ్మి ఉంది. The earth was without form. అప్పుడు ఆ యొక్క భూమికి ఒక ఆకారం లేకుండా ఉంది. KJV says the earth was in chaos. అది శూన్యంగా ఉందని వాక్యం చెప్తుంది. See, what did God do? అప్పుడు దేవుడు ఏం చేశాడు? God spoke. దేవుడు మాట్లాడాడు. And what did he do? ఆయన చేసింది ఏంటి? He brought order. ఒక క్రమాన్ని ఈ భూమి మీద దేవుడు తీసుకొచ్చాడు. Separated light from darkness. మరి చీకటి నుండి వెలుగును దూరపరిచాడు. Separated land from water. మరి యొక్క భూమిని నీటి నుంచి దూరపరిచాడు. What we see is God was bringing order. అక్కడ దేవుడు ఒక క్రమంలోనికి మొత్తాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. And what did God say? అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? It is good. అది మంచిది అని దేవుడు చెప్పాడు. You know how I imagine? అప్పుడు నేను ఏ విధంగా ఊహిస్తానంటే all disordered, all gajibiji. అంత గలిబిలిగా ఉంది, చిందరవందరగా ఉంది అక్కడ. And God says one word he speaks. దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు అంతే. అమ్మా అనిపిస్తుంది నాకు. ఆర్డర్. క్రమం వచ్చేసింది ఇంకా. Why did Jesus come? యేసు ఎందుకు వచ్చాడు? To bring things in order. ఆ క్రమంలోనికి తేవడం కోసం వచ్చాడు. See, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, remember these words. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Disorder brings discomfort. కాబట్టి ఆ విధంగా ఒక క్రమము లేకపోతే నీకు అనేక విషయాల్లో నీకు అసౌకర్యంగా ఉంటుంది. Have you ever been to a house which is very very neat? మరి ఏదైనా గృహానికి మీరు వెళ్ళారు, అన్ని మంచిగా నీట్గా ఉండే గృహం. Yes. వెళ్ళుంటాం కదా. Yet you feel uncomfortable. అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది నీకు. Somewhere. ఎక్కడో దగ్గర. You know what that means? దాని అర్థం ఏంటో తెలుసా? Though there is physical order, అక్కడ ఒక చూడడానికి క్రమంగా ఉన్నట్టుగా అనిపించినా there is spiritual disorder. అక్కడ ఆత్మీయంగా ఒక క్రమము లేదు ఆ ఇంట్లో. Have you ever experienced everything looks to be going all right? మరి అన్నీ కూడా మంచిగా చూడడానికి బాగానే కనబడతాయి, ఎక్కడ ఏ లోపం లేదనుకుంటాం. But in the heart there is some kind of discomfort. ఎక్కడో ఒక విధమైన ఇబ్బంది అనిపిస్తుంది లోపల, హృదయం లోపల. Something's missing. ఏదో పోగొట్టుకున్నాం, ఏదో కొరత ఉంది ఇక్కడ. Have you experienced that? అట్లా అనిపిస్తుంది కదా కొన్నిసార్లు మనకి. What is that? దాని అర్థం ఏంటి? A warning sign. అది ఒక హెచ్చరిక నీకు. There is something not in order. కాబట్టి ఏదో ఒకటి క్రమంగా లేదు. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, we must be able to catch these warning signs. ఇటువంటి హెచ్చరికలు మనం గట్టిగా పట్టుకోవాలి. And set ourselves right before God. దేవుని ఎదుట మనల్ని మనం సరి చేసుకోవాలి. If sometimes you don't know what to do, కొన్నిసార్లు ఏమి చేయాలో నీకు తెలియనప్పుడు,
Go on your knees before God. దేవుని ఎదుట నువ్వు మోకాళ్ళ మీద ఉండు. And tell God, I'm finding this discomfort in here. ఏదో ఒక అసౌకర్యంగా ఉంటుంది, ఏదో ఇబ్బందిగా ఉంటుంది నాకు. Something's wrong. I don't know what it is. I can't pinpoint. తెలియదు, ఇది అని నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఏదో సమస్య అయితే ఉంది. Help me. నాకు సహాయం చేయి. The Spirit of the Lord will help you. దేవుని ఆత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. That you may do what is right in the sight of God. దేవుని ఎదుట నువ్వు ఏది సరియైనదిగా చేయాలో అది చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. Oh my brothers and sisters. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, If you go through the Bible, బైబిల్ వాక్యం గుండా మనం వెళ్తూ ఉండగా you will see many warning signs. అనేక హెచ్చరికలు మనకు కనబడతాయి వాక్యంలో. You remember mene tekel upharsin? మెనే టెకిల మాట తెలుసు కదా? In the book of Daniel, దానియేలు గ్రంథంలో ఆ మాట ఉంది. see, these people, they were drinking and doing all that kind of things with the vessels that were dedicated for the house of God. కాబట్టి దేవుని యొక్క ఆలయానికి మరి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వస్తువులు వారు తీసుకొని, సామాను తీసుకొని, దాంతో వారు తినుతూ త్రాగుతూ వారు సంతోషిస్తూ ఉన్నారు. And then a finger of God comes and writes this mene tekel upharsin, means ఒక దేవుని యొక్క హస్తం వచ్చి ఆ యొక్క వేలుతో దేవుడు ఈ మాట రాస్తూ ఉన్నాడు. You know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? tumhara kaam ho gaya, నీ పని అయిపోయింది, your days are numbered, finished. నీ యొక్క దినాలన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా I hope none of us want that. మనలో ఎవరు కూడా ఆ స్థితికి వెళ్ళకూడదని నేను అనుకుంటున్నాను. Therefore my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, right in the beginning, మరి ప్రారంభములోనే we should catch those warning signs. మనం ఆ హెచ్చరికలు పట్టుకోవాలి. Learn what we need to. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. Correct what we need to. మనం ఏదైతే సరి చేసుకోవాలో దాన్ని సరి చేసుకోవాలి. So that our journey might be safe. మన ప్రయాణము క్షేమకరంగా మారునట్లుగా. See, that is where we can say, even though I walk through the valley of shadow of death, I will fear no evil. కాబట్టి అటువంటి అనుభవం గుండా నువ్వు వెళ్ళినప్పుడే గాఢాంధకార లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయానికి నేను భయపడని చెప్పి నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు. Because your connection with God is secured. ఎందుకంటే దేవునితో నీకుండే సంబంధము అది భద్రం చేయబడి ఉంది. Your relationship with God is secured. ఆయనతో నీకుండే యొక్క సంబంధం అయితే ఉందో అది చాలా భద్రంగా ఉంది. You are enjoying God. ఎందుకంటే నువ్వు దేవుని యందు సంతోషిస్తూ ఉన్నావు. Have you ever experienced this? ఈ విధంగా నీకు ఏమైనా అనిపించిందా? Nothing seems to be going right. ఏది కూడా సరిగ్గా లేదనిపిస్తుంది. But there is peace at heart. కానీ హృదయంలో మాత్రం సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. Have you seen that? అట్లా అనిపిస్తుంది కదా కొన్నిసార్లు. You know what that means is? దాని అర్థం ఏంటో తెలుసా? Don't bother about that. దాని గురించి నువ్వేమీ పట్టించుకోవద్దు. You know, the other day when we were at home, మేము నిన్నటి దినం ఇంట్లో ఉన్నప్పుడు I made a statement. ఒక మాట చెప్పాను. And then I began to think about it, meditate about it. ఆ తర్వాత దాని గురించి నేను ఆలోచించాను, ధ్యానించాను. And it really impacted me. అది నన్ను ఎందుకో బాగా నా జీవితం మీద ప్రభావాన్ని చూపింది. Do not judge God's will by the physical blessings in life. కాబట్టి మనం భౌతికంగా మనం ఏ దీవెనలు అయితే పొందుకుంటామో దానిని బట్టి దేవుడు గురించి మనం ఒక నిర్ణయానికి మనం రాకూడదు. See, for example, ఉదాహరణ, someone may have all the physical blessings, మరి ఈ లోకంలో భౌతికంగా ఒక వ్యక్తికి అన్ని రకాలుగా ఆశీర్వాదాలు ఉండవచ్చు, but still not in the will of God. ఆయన దేవుని చిత్తంలో లేకపోవచ్చు. See, for example, you know Pharaoh, and there are so many Herod and so many people are there. కాబట్టి మరి బైబిల్లో ఫరో కావచ్చు, హేరోద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. వీళ్ళు absence of the physical blessings do not tell whether you are in the will of God or not. అదేవిధంగా ఇటువంటి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు నీకు లేకపోవడం అనేది దేవుని చిత్రంలో ఉన్నావా లేదా అనడానికి అది కూడా ఒక సంకేతమేమి కాదు. Do you think John the Baptist was rich? మరి బాప్తిసం ఇచ్చే యోహాను చాలా గొప్పోడా? But was he in the will of God? ఆయన దేవుని చిత్తంలో ఉన్నాడా లేడా? See, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, physical blessings will come and go. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అవి వస్తాయి, అవి పోతాయి కూడా. But they do not tell us anything. అవేవి కూడా దేనికి కూడా ఒక సంకేతాలు కావు. You know what tells us everything? ప్రతి ఏది మనకు సమస్తాన్ని తెలియజేస్తుందంటే Peace in our heart. మన హృదయం లోపల ఉండే ఆ యొక్క సమాధానం. See, Shadrach, Meshach and Abednego, మరి షద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు కదా, they were in the furnace of fire. వారు యొక్క అగ్నిగుండంలో ఉన్నారు. Daniel was in the den of lions. దానియేలు సింహ గృహలో ఉన్నాడు. Don't you think they were enjoying peace? మరి వారు మనసులో ఆ సంతోషము సమాధానము లేదంటారా మీరు? That means even in that position they were in the will of God. ఎందుకంటే ఆ యొక్క స్థితిలో కూడా వారు దేవుని చిత్తములో ఉన్నారు. See, my brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, let us begin to think about what warning signs are we seeing in our life.
కాబట్టి మనం మన జీవితంలో ఎటువంటి హెచ్చరికలు లేదా సంకేతాలు దేవుడు మనకి ఇస్తున్నాడో మనం వాటి గురించి ఆలోచించడం Let ప్రారంభించాలి. us take them seriously వాటిని చాలా శ్రద్ధగా వాటిని మనం తీసుకోవాలి. and let us set our lives right. ఆ విధంగా తీసుకొని వాటి ప్రకారంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. Hallelujah. Hallelujah. I like that song, that Bhavar ke beech mein, we can still be in the perfect will. కాబట్టి ఆ విధంగా మనం ఆ తుఫాను మధ్యలో ఉన్నా కూడా దేవుని చిత్తంలో మనం ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. Come on, let's all stand up in the presence of కాబట్టి God దేవునికి అందరూ లేచి నిలబడదాం, and let us worship God. దేవుని మనం ఆరాధిద్దాం. Before that, దానికన్నా ముందుగా I want to pray for all of us మీ అందరి కోసం నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. that we may catch the right warning signs. మరి దేవుడిచ్చే ఆ హెచ్చరికల్లో సరైన వాటిని మనం పట్టుకొని, Father, in the name of Jesus, we come before you. తండ్రి అయిన దేవా యేసు ప్రభు నామములో మీ సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. Help us to recognize the warning signs that you are showing us. మీరు ఏవైతే హెచ్చరిక సంకేతాలు మాకు చూపెడుతున్నారో వాటిని గుర్తించడానికి మీరు మాకు సహాయం చేయండి. Help us to correct ourselves. మమ్మల్ని మేము ఆ విధంగా మార్చుకోవడానికి మీరు సహాయం చేయండి. Help us to set ourselves always on the right course. సరి అయినటువంటి యొక్క మార్గంలో మా జీవితాలు మేము ఉంచుకోవడానికి మీరు మా సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Hallelujah. That queen red light, no, sometimes. అదే ఆ రెడ్ లైట్ వస్తుంటుంది కొన్నిసార్లు శబ్దం చేసుకుంటూ, Don't take it lightly. దాన్ని తక్కువగా చూడకండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. Amen.